విశాఖలో వైసీపీ తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. రిపబ్లిక్ డే రోజున బీచ్ రోడ్లో ఎటువంటి ప్రదర్శనల్ని అనుమతించేది లేదని తేల్చి చెప్పారు పోలీసులు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 600 క్యాండిల్ ర్యాలీ చేపట్టి తీరుతామంటున్నారు. ఆంధ్ర యువతకు నాయకత్వం లేదంటూ అనుమతి లేదన్నారని, కానీ తాము లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసినా అనుమతి ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. 26వ తేదీ నాడు వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం 26వ తారీఖు నాడు ఆ రోజు, ఎందుకంటే 26వ తారీఖు ఎందుకంటే రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగాన్ని మనం ఆ రోజు నుంచి అమలు జరుపుకున్న దినం, గణతంత్ర దినం. ఆ రోజు నాడు చట్టసభల్లో ఇచ్చిన అంశం ఏదైతే ఉందో, హామీ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న హామీ ఏదైతే ఉందో హామీని నెరవేర్చాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా కేంద్రమే ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో శాంతియుతంగా అందరం కూడా చీకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యం అని చెప్పిన నిదానంతో కొవ్వొత్తుల ర్యాలీని, క్యాండిల్ ర్యాలీని మన ఆర్కే బీచ్లో పెట్టాలని నిర్ణయించుకున్నాం. విశాఖపట్నం వరకు మిగతా ప్రాంతాల్లో, జిల్లాల్లో అన్ని కేంద్రాల్లో కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో వైసీపీ నేతలు మౌన ప్రదర్శన నిర్వహించారు. విశాఖ పోరుకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అరండల్ నుండి లార్జ్ సెంటర్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ నేతలు. ఇవాళ రెండు ప్రభుత్వాలకు కూడా స్పష్టంగా చెబుతా ఉన్నాం, మా సహనాన్ని పరీక్షించొద్దు, ఆంధ్రుల శక్తి తక్కువగా అంచనా వేయొద్దు, రాష్ట్ర ప్రజల మనోభావాలను కాపాడే విధంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే విధంగా ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఒక్కరికి కూడా కలిసి ముందుకు రావాలా. పోలీసుల్లో లేకపోతే మరొకరిలో అడ్డం పెట్టుకొని ఉద్యమాలు నీరు కార్చాలంటే అది జరిగేది మాత్రం కాదన్న విషయం కూడా మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం.